హాయ్ ఫ్రెండ్స్, నేను శాంతికృష్ణ. బాబాయ్, దొండకాయలు అంటేనే మనకి ఎలర్జీ. ఒకసారి ఈ రెసిపీ ఇలా ట్రై చేసేయండి. దొండకాయ వెల్లుల్లి గుడ్డు కారం ఇలా చేశారంటే తినని వాళ్ళు కూడా తినిపిస్తారు. సరే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసి వేడయ్యాక తాలింపులు వేసుకొని వేయించుకున్నాక 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని చిటపట్లాడించాలి. ఇప్పుడు ముక్కలుగా కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా అందులో వేసి అటు ఇటు కలుపుతూ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1 స్పూన్ కారం, 1/2 చెంచా జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి ముందుగా. నెక్స్ట్ ఒక ఎర్రగడ్డ కూడా వేసి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఇది చేసుకున్నాక పక్కన పెట్టుకొని మరొకసారి మూత తీసి ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని అటు ఇటు కలుపుతూ లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోవాలి. మగ్గుతుంది కదా అని మధ్యలో మర్చిపోవద్దు. ఒకసారి మూత తీసుకొని అటు నుంచి ఇటు నుంచి అటు కలుపుతూ ఉండండి. ఇప్పుడు నేనైతే ఈ దొండకాయ వెల్లుల్లి కారానికి చింతపండు రసం కాంబినేషన్ చేస్తున్నాను. నచ్చితే మీరు ట్రై చేయండి. ఇప్పుడు మూత తీసుకొని మగ్గిన దొండకాయల్ని అటు ఇటు కలుపుతూ మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పేస్ట్ వేసుకొని కొంచెం స్మాష్ అయ్యే వరకు అటు ఇటు కలుపుతూ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 కోడిగుడ్లు తీసుకొని ఇట్లా గిలక్కొడుతూ బాగా మూత తీసి మగ్గిన దొండకాయలోకి దానిపైన వేసి ఒక్క 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కలపకోకుండా మూత పెట్టి అట్లా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయ్యాక అటు ఇటు నిదానంగా కలుపుతూ మగ్గించుకోవాలి. అంతేనండి, దొండకాయ గుడ్డు వెల్లుల్లి కారం. ఇలా ట్రై చేసి ఖచ్చితంగా పిల్లలతో సహా పెద్దలతో సహా ఎవరైనా తినాల్సిందే, ఒక పట్టు పట్టాల్సిందే. మరి అట్లాంటి కర్రీ ఇది. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.